ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున మనమందరము తిరిగి కలుసుకునే అవకాశం దయచేసినందుకు ప్రభువుకు వందనాలు. కూడేసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్‌లైన్‌లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మనం ఈ ఆదివారం రోజున మనం చిన్న ప్రార్థన చేసుకొని, పాట పాడుకొని వాక్యదానం చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభు. ఈ ఆదివారం రోజున నాయన మేమందరం కూడా కలుసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు తండ్రి. లాస్ట్ వీక్ అంతట్లో తోడుండి సహాయం చేసిన మీకే వందనాలు తండ్రి ప్రభ. మరి ఈ రోజు నాయన తండ్రి ప్రభ మత్తయి సువార్త 9వ అధ్యాయం మొత్తం ధ్యానిస్తుండగా నాయన మీ కాపుదలు దయచేయండి, మీ సహాయం దయచేయండి, మీ కృపను గురించండి నాయన తండ్రి ప్రభు. నాతో మీరు మాట్లాడండి నాయన. మీరు ఏమి చెప్పదలుచుకున్నారో నా ద్వారా మీ మాటలన్నీ కూడా తెలపమని కోరుకుంటూ మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడిగిపెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. మనము చిన్న పాట పాడుకుని ప్రభుని ధ్యానించుకుందామండి. కృపా సత్య సంపూర్ణ అనే పాట. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యదానం చేసుకుందామండి. మీరు రోజు మనము మత్తయి సువార్త 9వ అధ్యాయం చదువుదాము. మనం మత్తయి సువార్త 9వ అధ్యాయము 6 విభాగాలుగా డివైడ్ చేస్తున్నానండి. మరి 6 విభాగాలుగా ఇది డివైడ్ చేయబడింది. అంటే చిన్న చిన్న పారాగ్రాఫ్స్ లాగా ఆ 6 డిఫరెంట్ పారాగ్రాఫ్స్ని మనం ఈరోజు అధ్యయనం చేసుకుందామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 8 చూసుకుందాం. ఫస్ట్ మత్తయి సువార్త 9, 1 నుంచి 8. జీసస్ ఫర్గివ్స్ అండ్ హీల్స్ ఏ ప్యారలైజ్డ్ మ్యాన్. మత్తయి సువార్త 9, 1 నుంచి 8 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. జీసస్ ఫర్గివ్స్ అండ్ హీల్స్ ఏ ప్యారలైజ్డ్ మ్యాన్. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. పక్షవాయువు గల వానితో చెప్పెను, ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికే పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి ఆయనను వెంబడించెను. ఆమేన్.
మరి మొదటి నుంచి 8 వచనాలు చూసుకుంటే జీ మరి యేసు ప్రభు ఒక ప్యారలైజ్ మనిషిని మరి స్వస్థపరచుట చూస్తామండి. 1-8 వచనాలు. మరి ప్రభు సూటిగా మాట్లాడతాడు. ఏందంటే, "నీ పాపములు క్షమించబడి ఉన్నాయి చెప్పుట సులభమా" అని ప్రభు సూటిగా చెప్తాడు. "మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు. నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి చెప్పుట సులభమా? లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి, ఆయన పక్షవాయువు గల వాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను." సో, మంచమే ప్యారలైజ్డ్ మనిషి ఇట్లా చాప మీద కూర్చుని ఉంటే, మరి ప్రభు ఏమని సెలవిస్తున్నాడంటే, నీ మంచం ఎత్తుకొని నువ్వు వెళ్ళు అని ప్రభు సెలవిస్తున్నాడు. నీ మంచం ఎత్తుకుని అంటే నీ చాపను ఎత్తుకొని నువ్వు వెళ్ళమని ప్రభు సెలవిస్తున్నాడు. సో, ప్రభు సెలవిస్తుండగా అది సులభమా? లేదంటే నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయని చెప్పడం సులభమా అన్నది ఇక్కడ మరి ప్రభు వాక్యం సెలవిస్తుంది. నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయని మంచిదా? లేదంటే నువ్వు మంచం ఎత్తుకొని నడువు అని చెప్పడం సులభమా అన్న విధంగా ఇక్కడ ప్రభు వాక్యం సెలవిస్తుంది. సో, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ మంచం ఎత్తుకుని అంటే ఇప్పుడు ఆయన కింద చాప మీద కూర్చున్నాడు కాబట్టి ఆ చాపని ఇంకా లేసి, అంటే ప్రభు మాట సెలివిగానే ఆయన స్వస్థపడి లేసి తన చాపని ఆ మంచాన్ని ఎత్తుకుని వెళ్ళాడని మరి వాక్యం సెలవిస్తుంది. సో, ప్రభు మాటకి అంత వాల్యూ ఉందండి. ఆయన ఒక మాట సెలవిస్తే తప్పకుండా స్వస్థత కార్యాలు జరుగుచున్నాయి. మరి ఇది మనం గ్రహించుకుని ముందుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మత్తయి సువార్త 9:9-13 వచనాలు చూసుకుంటే, ద కాలింగ్ ఆఫ్ మాథ్యూ. యేసు ప్రభు మరి మాథ్యూని పిలుచుట, అంటే డిసైపుల్, మాథ్యూ డిసైపుల్ని పిలుచుట. 9-13. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులను వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు గదా, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరంనే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. ఆమెన్. సో, ఇక్కడ యేసు ప్రభు మరి మత్తయిని సుంకపు గుత్తాదారుడు, అంటే ఆయన సుంకాలు అంటే ట్యాక్స్ కలెక్టర్, ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన లైఫ్ చాలా బాగుంటుంది. మంచి బండి ఇచ్చారు. ఆయన వెళ్ళి ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం, ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, ట్రావెలింగ్ వెహికల్ కూడా ఉంటుంది. ఇంటికాడ ఎక్కడము, మరి ఆఫీస్ దగ్గర మళ్ళీ టు అండ్ ఫ్రో ట్రావెలింగ్ అన్నీ కూడా బాగుంటాయి. సో, ఈ టైంలో 9-13 వచనాలు చూసుకున్నట్లయితే యేసు ప్రభు మత్తయిని పిలుస్తాడు. మత్తయి శిష్యుడు కాబట్టి శిష్యుడిని పిలుస్తున్నాడు. ఏంటంటే, సుంకపు గుత్తాదారుడు నన్ను వెంబడించమంటే ఆయన పన్ను వదిలేసి ఇమ్మీడియట్గా యేసు ప్రభుని వెంబడిస్తాడు. సో, మనం కూడా ఎన్ని పనులున్నా కానీ మనం యేసు ప్రభు అంటే యేసు నొద్దకు, అంటే వాక్యానికి మనం విధేయులు చూపాలి. ప్రార్థనకి, సంఘానికి అంటే వాక్యం వినడానికి సంఘంకి వెళ్తాం కాబట్టి చర్చికి. సో, ఇవన్నీ కూడా మనం ధ్యానంలో పెట్టుకుని ముందుకెళ్ళాలని మరి వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జీసస్ క్వశ్చన్డ్ అబౌట్ ఫాస్టింగ్. మత్తయి సువార్త 9:14-17 చూసుకున్నట్లయితే ఉపవాసం గురించి చూసుకుందాం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతు ఏమని ఆయనను అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువగును. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లోనే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తుల్లోనే
పొయ్యాలని మరి క్లియర్గా మరి మెన్షన్ చేస్తున్నారండి ఇక్కడ వాక్యము. క్రొత్త ద్రాక్షరసము కొత్త తిత్తుల్లోనే పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పాను. ఆమెన్. సో ఈ వచనాలు ఏం చెప్తున్నానంటే, దేవుడు మనం కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లోనే కొత్త జార్స్లో పోయాలి. అదే తప్ప పాత దాంట్లో పోస్తే అది అంత లోపల అంటుకుంటుంది కాబట్టి కొంచెం అది మంచిగా కనిపించదు అని వాక్యం సెలవిస్తుంది. మరి నెక్స్ట్ టాపిక్, యేసు ప్రభు చనిపోయిన కుమారుని సిక్ ఉమెన్ని, అంటే అనారోగ్యంతో ఉన్న ఒక ఉమెన్ని, చనిపోయిన ఒక అమ్మాయిని మరి లేవనెత్తారు. ఇక్కడ 18 నుంచి 26, మత్తయి 9వ అధ్యాయము 18 నుంచి 26. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అతిగారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోగులు వ్రాయించువారి గొల్లు చేయుచుండగా గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి కొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించెను. ఆమెన్. సో ప్రభు మరి చిన్నదాన్ని, ఒక చిన్న పాపని మరి చనిపోయిన ఆమెను లేవనెత్తడము, మరి అదేవిధంగా ఒక సిక్లో ఉన్న ఒక ఆంటీని ఒక ఆంటీని మరి ఉమెన్ని మరి హీల్ చేయడం కూడా చూసాము. మరి నెక్స్ట్ వచ్చేసి మత్తయి సువార్త 9:27 నుంచి 34 వచనాలు చూద్దాము. జీసస్ హీల్స్ ద బ్లైండ్, 27 నుంచి 34. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దెయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. దెయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇలాగు ఎన్నడూను కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందు సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారముగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారని గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేనుకొడునని తన శిష్యులతో చెప్పాను. ఆమేన్. మరి వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకో. పరలోకమందు మా తండ్రి ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం. మత్తయి సువార్త 9వ అధ్యాయం చేద్దాం తండ్రి. అధ్యాయంలో మరి 6 విభాగాలుగా చిన్న పారాగ్రాఫ్స్ మరి చూసుకున్నాం తండ్రి. ప్రభా, మీరు ఈ విధంగా మనుషుల్ని స్వస్థపరిచారు, ప్యారలైజ్డ్ మ్యాన్ని పరిపెత్తుకుని అని చెప్పారు. నేను మత్తయిని పిలుస్తారు, వెంబడించమని ఒక చనిపోయిన అమ్మాయిని లేవనెత్తుతారు. ఎన్ని విధాల పట్ల మీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ వారమంతా కూడా ఈ అధ్యాయం ధ్యానించుకుని ముందుకెళ్ళి కృపంచ కోరుకుంటూ మీకే మహిమ ఘనత చెల్లించుకుంటున్నాయన. మిమ్మల్ని తెలిస్తే తప్పులే క్షమించి చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.